ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మౌన పోరాటం పారిపోలేదు. కొంచెం కొంచెం నీ నుంచి ఈ ఇంటి నుంచి బేతాళుడి వశమవుతున్నది. ఇంకా 2 తతంగాలున్నాయి. తతకల ఇంకా ఏం చేస్తావు సావే? అవి చేపిస్తేనే ఈ దుష్టపీడ విరగడవుతుంది. చలాయ్ ఇంకా 2 ఉన్నాయంట. అవి ఇంకెంత విచిత్రంగా ఉంటాయో ఏమో అన్నయ్య, ఎవరికి తెలుసు. ఆ 2 తతంగాలలో నీ ప్రాణాలే పోయేంతలా నీకుంటుంది. దుర్గా, ఏంటిది? ఏం చేస్తాం రాజశేఖర్, ఏం చేస్తాం? అంత ద్వారక కోసమే కదా, నీ ప్రాణగండం కోసమే కదా. నువ్వు ఉండాలి రాజశేఖర్, బాగుండాలి. కానీ ఆయన ప్రాణం పోదు. అది ఓర్చుకుంటేనే ఆ దుష్ట శక్తి పారిపోతుంది. వామ్మో, ప్రాణాలే పోయేంత నరకమా? నేను అయిపోయానుగా. వామ్మో, రాజశేఖర్, ప్రాణం విలువేంటో నీకిప్పుడు తెలుస్తోందా? రేపు జరిపించబోయే తంతులో నరకం అనుభవించేలా చేస్తాను. అత్తయ్య, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ద్వారకని బెయిల్ మీద తీసుకురావడానికి ఢిల్లీ వెళ్లిన మీరు ఈసారి కోర్టు వాయిదాలో నిర్దోషని ఎలాగైనా నిరూపిస్తానన్నారు. అలా నిరూపించే ప్రయత్నాలు మానేసి ఈ పూజలు పరిహారాలు ఏంటత్తయ్యా? పూజలు జరిపిస్తే మనకి మంచి జరుగుతుందా? ద్వారక క్షేమంగా బయటకొస్తాడా? అలా అయితే ప్రతిరోజు ఇలా పూజలే జరిపించేవాళ్ళం కదత్తయ్యా. ఏ చిన్న ఆధారం దొరికినా కోర్టుకు సబ్మిట్ చేయాలి అన్న ఆత్రంలో ప్రాణాలకు తెగించి మరీ ప్రయత్నాలు చేసిన మీరు ఇలా పరిహారాలు జరిపిస్తుంటే నువ్వేంటో మాకర్థం కావట్లేదత్తయ్యా. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికొక కారణం ఉంటుందని మాకు తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి అర్థమే లేదనిపిస్తుంది. పూజల వల్ల మనకెలాంటి మేలు జరగదు. తప్పుడు కేసుల్లో ఇరికించిన క్రిమినల్ ఎవరో మనం పట్టుకోకుండా ఇలా పూజలు చేస్తూ ఉంటే ద్వారకని బయటికి తీసుకురాలేము. ముందా క్రిమినల్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి అత్తయ్యా. ప్రయత్నం కాదవంతి, పరిష్కారం దొరికింది. అత్తయ్య, ఏంటి మీరనేది? ఏంటా పరిష్కారం? ఎవరా క్రిమినల్? ఎవరత్తయ్యా? ద్వారకని తప్పుడు కేసులో ఇరికించిన నేరస్తుడెవరో కాదు, మన కళ్ల ముందే మంచి అనే ముసుగులో మనింట్లోనే తిరుగుతున్నాడు. ఎవరత్తయ్యా? మనింట్లో ఉన్నారా? ఎవరో చెప్పండి అత్తయ్యా. ఆ రఘురామ, ఆ నక్షత్రనా? ఎవరో చెప్పండి అత్తయ్యా.
వీళ్ళెవ్వరూ కాదు, రాజశేఖర్. అత్తయ్య, అన్ని ఆధారాలు సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. ఏంటత్తయ్య మీరంటుంది? అవునవంతి, ద్వారకకి మంచి తండ్రిగా నటించి నానాని పిలిపించుకుని ఇంత ద్రోహానికి ఒడిగట్టింది ఆ రాజశేఖరే. నా బిడ్డ అక్కడ పస్తులతో చీకట్లో మగ్గుతుంటే నేరం చేసిన ఈ రాక్షసుడు దర్జాగా హాయిగా తిరుగుతున్నాడు. వాడికి తల్లి కడుపుకోతంటే ఏంటో తెలిసేలా నరకం చూపించడానికి ఈ పూజలు. చట్టం నుంచో కోర్టు నుంచో పడే శిక్షకి ఇంకా టైం ఉంది. అంతవరకు ఈ కిరాతకుడు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోవాలి? అందుకే ఇలా శిక్షిస్తున్నాను. ఎంతో నిజాయితీగా పనిచేసే ద్వారక మీద క్రిమినల్ అనే ముద్ర వేసి యూనిఫామ్ కి దూరం చేశారు. ద్వారకని మన నుంచి వేరు చేసి లాకప్ లో మగ్గేలా చేస్తున్నాడు. మంచిగా నటించి ఎంత వెన్నుపోటు పొడిచాడో తలుచుకుంటే మనుషుల మీద నమ్మకమే చచ్చిపోతోంది. మావయ్య పూర్తిగా మారాడని నమ్మడం తప్పయింది. మనల్ని మళ్ళీ మోసం చేయడానికే అంత బాగా నటించాడని అర్థమైంది. ఇలాంటి మనిషిని అస్సలు క్షమించకూడదత్తయ్యా. మానవత్వం లేని మనిషి గనుకే ఆ దండపాణి లాంటి వాళ్లతో చేతులు కలిపి ద్వారక ప్రాణాల మీదకి ప్రమాదం తీసుకొచ్చాడు. అందుకే అలాంటి రాక్షసుణ్ణి వదిలిపెట్టను. అంతకంతా పనిష్మెంట్ ఇస్తాను. అర్థమైందత్తయ్య, ఇంతకింతకా మనిషికి నరకం చూపించాలి. ఇలాంటి తప్పుని ఎందుకు చేశానా అని కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. గరుడ పురాణంలో శిక్షల గురించి ప్రవచనాల్లో వింటమే కాని ప్రత్యక్షంగా చూసింది లేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాను రాజశేఖర్ గారు, అసలు మీవి కళ్ళేనా? మీవసలు ఊపిరితిత్తులేనా? అసలు మీరు మనిషేనా? ఎర్రని నిప్పుల మీద ఎండు మిరపకాయలు చిట్లించి పొగ వేస్తుంటే ఆ ఘాటుని మీరు ఎలా తట్టుకున్నారు? చేయికొస్తే ఎలా తట్టుకున్నారు? తట్టుకోలేకపోతున్నాను రాఘరావు. కానీ తంత్రాల పేరు చెప్పారు కదా, ఎలా తప్పించుకోను? మీరు తప్పించుకోకూడదు కనుకే సెంటిమెంటల్ గా తంత్రాలు అని చెప్పినట్టు అనిపిస్తుంది మామయ్య గారు. అమ్మా నక్షత్ర, ఒక్కొక్కరు ఒక్కోలా ఊహిస్తూ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్లీజ్. దుర్గా అమాయకురాలు, పైగా అడవి ఒడిలో పెరిగిన మనిషి. నిజంగానే తనకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సెంటిమెంట్స్ ఉన్నాయని ఇలా ఆటవిక తంత్రాలు చేయిస్తే మీ ఆయుషే ముగిసిపోతుంది రాజశేఖర్ గారు. దయచేసి నా చెల్లెలకు అన్యాయం చేయకండి. అయ్యా, అంతగా నా ప్రాణాల మీదకొస్తే నేను పారిపోతాను, కానీ ఈ నరకాన్ని నేను భరించలేను. ఈ కుటుంబం కోసం మీరు ఆ మాత్రం చేయలేరా అని మురారి కూడా స్ట్రైట్ గా అడిగాడు. మీరు పారిపోతే ఈ కుటుంబం మీద మీకున్నది నిజమైన ప్రేమ కాదు, అంతా నటనే అని మీరే నిరూపించినట్టు అవుతుంది. దయచేసి పారిపోవాలని మాత్రం చూడకండి. ఇంకో 4 రోజులు ఆగుదాం, కోర్టు విచారణ అయిపోతుంది. మన అంచనా ప్రకారం ఆ ద్వారకకు తప్పకుండా శిక్ష పడుతుంది. మామకి తగ్గ కోడలివే నువ్వు. ఆ దుర్గని మీరిద్దరూ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల్లో కోర్టు విచారణ పెట్టుకుని
మంత్రాలకి చింతకాయలు రాలుతాయని ఇలాంటి తంత్రాల మీద తను ఆధారపడుతుందా? దీని వెనక తన స్కెచ్ ఏదో ఉందని మీకేం అర్థం కావడం లేదా? స్కెచ్ ఏంటి స్వర్ణ? అవును రాజశేఖర్, నీకింకా అర్థం కాలేదా? ఇది ప్రతీకారం వేట. తెలివిగా తాంత్రికుణ్ణి తీసుకునొచ్చి నీతో ఆడుకుంటుంది. ఆ దుర్గలో నువ్వొక అమాయకురాల్ని చూస్తున్నావు, కాని నేను ఒక తిరుగుబాటు మనిషిని చూస్తున్నాను. నీ మీద ప్రతీకారం తీర్చుకోవటానికి ఇదంతా చేస్తుందని నాకు అనుమానం వస్తుంది. అంటే ద్వారకను తప్పుడు కేసుల్లో నేనే ఇరికించానని ఆ దుర్గకు తెలిసిపోయిందా? నానాజీని ఈ చేతులతో చంపేశాను కదా సువర్ణ. తనకు తెలిసే అవకాశమే లేదు. నా మీద నిజంగా తనకు అణువంత అనుమానం వచ్చినా ఊరుకునేది కాదు. నన్ను డైరెక్ట్ గా నిలదీసేది. అంతేగాని ఇలా తంత్రాలు గింత్రాలని నాతో ఆడుకోదు. దుర్గ ఇప్పుడు నాతో చేయిస్తున్నది కూడా తన అమాయకత్వంలో ఒక భాగమే. రాజశేఖర్, ఒకప్పుడు నువ్వు గూడెంలో చూసిన అమాయకురాలే ఇప్పుడు కూడా నీ కళ్ళ ముందుందని, ఇప్పుడు కూడా అంతే అమాయకంగా ఆలోచిస్తుందని అనుకుంటున్నావేమో. నిన్ను నమ్మి మోసపోయిన తర్వాత కూడా ఇంకా నిన్ను భరిస్తున్నాననుకో. నీ మీద నాకు ఎలాంటి దయా జాలి లేవు. రేపు జరగబోయే తతంగంలో ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటానో చూస్తూ ఉండవు. అమ్మా మురారి, ఈ పరిహారాలు అవి పూర్తయితే నాన్నకి ప్రాణగండం తప్పుతుందా? నాన్నకి మనం తప్ప ఎవరూ లేరు. ఎలాగైనా మనం నాన్నని కాపాడుకోవాలమ్మా. నాన్నకి ప్రాణగండం తప్పుతుంది కదా? కిరాతకుడైన నాన్న నిజస్వరూపం తెలియక తన క్షేమం గురించి కోరుతున్నావు. రాజశేఖర్ ఎలాంటివాడో చెప్తే నువ్వు తట్టుకోలేవేమో అనిపిస్తోంది. అందుకే ఆ నిజం నీకు చెప్పట్లేదురా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు మురారి, మీ నాన్న మీద నీకున్న ప్రేమని చూస్తున్నాను. గండాలన్నీ దూరం చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ. అంతా మంచే జరుగుతుంది కదమ్మా? మంచి చేసిన వాళ్ళకి మంచే జరుగుతుంది, చెడు చేసిన వాళ్ళకి చెడే ఎదురవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మురారి. ఈ అశాంతి దూరం అవడానికి కొడుకుగా నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎవరు చేయాలో వాళ్లే చేయాలి. ఈ పరిహారాలన్నీ రాజశేఖర్ చేతుల మీదుగానే రాజశేఖర్ చెయ్యాలి అన్నారు. అందుకే తనతో జరిపిస్తున్నాను. ఈ బాధని భరించాల్సిందే. అమ్మా, అన్నయ్య కోసం నాన్న కోసం చివరి పరిహారం వరకు నాన్న ఓర్చుకుంటారమ్మా. నాన్నకి మనమంటే అంత ప్రాణం. ఎంత కష్టమైన పరిహారమైనా జరిపిద్దాం. నాన్న బాగుండాలి, అన్నయ్య బాగుండాలి. చూసావా వంతి, ఆ రాక్షసుడి మీద మురారి ఎంత నమ్మకం పెట్టుకున్నాడో. అంత మంచివాణ్ణి కూడా మోసం చేస్తున్నాడనే ఆలోచన ఆ రాజశేఖర్కి లేదు. కన్న బిడ్డల్ని మోసం చేసే తల్లిదండ్రులు ఈ ప్రపంచంలోనే ఉండకూడదని కోరుకునే మనం ఇలాంటి రాజశేఖర్ని చూస్తుంటే సిగ్గుపడాల్సొస్తోంది. అవునత్తయ్యా, రాజశేఖర్ మావయ్య మీకు అన్యాయం చేశారు. నెలలు నిండి భర్తతో సంతోషంగా గడపాలనుకున్న నన్ను కష్టపెడుతున్నారు. ద్వారక చిత్రహింసలకి గురి కావడానికి కారణమయ్యారు. మీరున్నారు కనుక ఈ కుటుంబం ఇలా ఉంది. లేదంటే ఎప్పుడో ఆ రాజశేఖర్ మావయ్య ఈ ఇంటిని శ్మశానంగా మార్చేసేవారు. మంచివాడిగా నమ్మిస్తూ నటిస్తూ మనల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ద్వారకని మళ్ళీ మన ముందుకి రానివ్వకుండా నానాజీనే చంపేయాలని చూశాడు. ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కాని తెలివిగా నానాజీని కాపాడుకున్నాం. అలాంటి హంతకుణ్ణి వదిలిపెట్టకూడదత్తయ్యా.
మురారికి పరిహారాల పేర్లు చెప్పి చిన్న అబద్ధం చెప్పాం కానీ రాజశేఖర్ మావయ్యకి ఇలాంటి శిక్షలు పడాల్సిందే. చట్టం విధించబోయే శిక్ష ముందే ఆ రాజశేఖర్ ఎంతో శిక్ష అనుభవించేలా చేస్తాను. అన్నట్టు రేపటి పరిహారం ఏంటత్తయ్యా? రాజశేఖర్, ఇప్పుడు నీ చెయ్యలా ఉంది? కొంచెమైనా నొప్పి తగ్గిందా? నొప్పి అలాగే ఉంది సువర్ణ. ఈ నొప్పి వల్ల రాత్రి నేను అసలు నిద్రపోలేదు. ఈ మంత్రాలేంటో తంత్రాలేంటో నాకేం అర్థం కావడం లేదు మావయ్య గారు. ఈ రోజు ఇంకా 2 తాంత్రికాలున్నాయట. అవి ఇంకెంత చిత్ర విచిత్రంగా ఉంటాయో. నాలో కోపం ఆవేశం ఎంతున్నా బయట పడకూడదు కనుక కంట్రోల్ చేసుకుంటున్నా. అప్పటికి నా కోపం వచ్చేస్తూనే ఉంది. కానీ మన వల్ల కోపంగా ఇదేవయ్యా భూతాల స్వామి అని ఎదిరించాలని చూస్తే వాడు మన జాతకాలన్నీ బయట పెట్టేస్తున్నాడు. వాడంతా కరెక్ట్ గా చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. గండాలు ద్వారకకి దుర్గకి కాదు, మనకి మొదలయ్యేలా ఉన్నాయి. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే జై బేతాళా జై బేతాళా అని వాడు అరుపులే నాకు వినిపిస్తున్నాయి. జై బేతాళా! చూసావా, ఇదిగో ఇప్పుడు కూడా వాడు అరుపులే నాకు వినిపిస్తున్నాయి. ఎంత భ్రమ చూడు. ఇది భ్రమ కాదు రాజశేఖర్, నిజంగానే వాడు అరుస్తున్నాడు. అరవడం కాదు మేడం, సార్ని పిలుస్తున్నారు. రాజశేఖర్ సార్ తొందరగా రావాలి. ఏవయ్యా, తొందరగా రావడానికి ఇదేమన్నా పెళ్ళా పేరెంటవా? వస్తున్నాడు పోతా. తొందరగా రండి సార్. ఏం చేసినా మీకోసం ద్వారకా సార్ క్షేమం కోసమే కదా సార్. రండి సార్. లేదు సార్, మిమ్మల్ని తీసుకునే రమ్మన్నారు. సార్ మీరు బొట్టు మర్చిపోయారు, ఉండండి నేను తీసుకొస్తాను. ఆ దుర్గకు నా మీద ఎలాంటి అనుమానం రాకూడదు కనుక ఈ తతంగాలన్నీ తప్పవు. ఈ భూతాలన్నీ భరించక తప్పదు. పదండి మనం వెళ్దాం. ఏ తంతు జరిపిస్తాడో, నాతో ఏమేం చేస్తాడో. పదండి. జై బేతాళా జై బేతాళా! ఆ దుష్ట శక్తి నన్నే పంపించాలని చూసింది. నాతోనే యుద్ధానికి దిగింది. ఆ దుష్ట శక్తి నిద్రలేచింది. దానికి ఇంతకింత బుద్ధి చెప్పాలి. దాన్ని పారిపోయేటట్టు చేయాలి. అయ్యగారిని పిలవండి. స్వామి స్వామి స్వామి, ఇదిగో తీసుకొస్తున్నాను. రండి సార్. రారా శేఖర్, ఇక్కడ ఉండండి. దుర్గా, రాత్రి మీరందరూ ప్రశాంతంగా నిద్రపోయారేమో కానీ మాకెవ్వరికి నిద్ర లేదు. ఏంటిది? ఇలాంటి తంత్రాల వల్ల తతంగాల వల్ల కీడు పోతుందని నేనైతే నమ్మను. నువ్వుగా ఆలోచించి ఇదింతటితో ఆపించు. మధ్యలో ఆపితే అరిష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి అంటున్నారు. ఆపమని నేనెలా చెప్పను సువర్ణ? పైగా రాజశేఖర్ కి ప్రాణగండం ఉంది. తనని బతికించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఏ నీకు లేదా? ఉండదులే. ఒకప్పుడు తాళి కట్టిన భర్తని చూడకుండా రాజశేఖర్ని చంపించాలని చూసావు కదా. అదంతా రాజశేఖర్ నిన్ను నమ్మించడానికి మేం చేసిన ప్లాన్ అని నీకు తెలియదు కదా. అదంతా నాటకం దుర్గా. నిన్ను నమ్మించడానికే. అయినా నువ్వు బకరలా నమ్మేశావు. ఏంటి సువర్ణ ఆలోచిస్తున్నావు? అది నిజం కాదా? అబద్ధమా? లేదా నటనా? అయ్యో, అది అప్పుడు రాజశేఖర్ మీద నాకున్న కోపం అలాంటిది. ఇప్పుడు అలా ఏమీ లేదు.
అప్పుడు నేను వెళ్లి కాపాడకపోయుంటే ఈ పాటికి రాజశేఖర్ ఎప్పుడో పోయేవాడు. అప్పుడు కాపాడాను. ఇప్పుడు రాజశేఖర్కి పట్టిన అరిష్టాన్ని తొలగిస్తున్నాను. శత్రువులను కూడా రక్షించే గుణం నీకుందమ్మా. కొందరికి ఏం తెలుసు నీ మనస్తత్వం గురించి. ప్రాణగండం అంటే అదొట్టి మూఢనమ్మకం అత్తయ్య గారు. సైంటిఫికల్ గా ప్రూవ్ చేయగలరా? సైన్స్ చదువుకునేదాన్ని కదా. సైకాలజీ స్టడీ గురించి నీకు పెద్దగా నాలెడ్జ్ లేదు. నువ్వన్నట్టు సైన్స్ విషయానికే వద్దాం. మనకు కనిపించింది ఈ గాల్లో ఆక్సిజన్ ఇంత శాతం ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఇంత శాతం ఉందని చూసి చెప్పగలవా? చెప్పలేవు కదా. ఈ గాల్లో ఇంకా చాలా ఉండొచ్చు అనేది మనం చూడలేం కదా. లెక్చర్ అనిపించుకున్నావు అత్తయ్య. దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి దుష్టశక్తి రూపంలో కొన్ని ఉండొచ్చేమో, పరిహారం చేస్తే పోతుంది కదా. ఏమంటావు రాజశేఖర్? అంటే నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇదేంటో. కాబట్టి దీన్ని మనం నమ్మాలా వద్దా అనే చర్చే అవసరం లేదు. ఈ కొరడా దెబ్బలంటే చర్మం చిట్లిపోతుంది, ఒళ్లతో వాతలు లేసిపోతాయి. నీలో ఉండే దుష్టశక్తి పారిపోవాలంటే ఈ కుర్రాళ్ళతో ఒక స్త్రీ కొట్టాలి. అంటే నేను కొట్టొచ్చా? నువ్వొక బిడ్డకి తల్లి కాబోతున్నావు తల్లి. నువ్వు కొట్టరాదు, చిన్న కోడలు కొట్టొచ్చు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.